హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ప్యారలల్ ఏసీ సర్క్యూట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్లో మనకు ఏంటంటే ఏమేమి వస్తాయంటే మనకు ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి ఇలా వస్తాయన్నమాట నెట్వర్క్స్ మనకు. సో మనకు ఈ యొక్క ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్లో రెసిస్టెన్స్, ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సి సర్క్యూట్, ఆర్ఎల్సి సర్క్యూట్ వస్తాయి. సో ఈ యొక్క ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి సర్క్యూట్స్ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే ఇక్కడ అసలు అక్రాస్ రెసిస్టర్ దగ్గర, అక్రాస్ ఇండక్టర్ దగ్గర, కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అని ఒక ఐడియా మనకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క సర్క్యూట్స్ మనం ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ తీసుకుందాం అనుకోండి. రెసిస్టర్, సో ఈ రెసిస్టర్ అనేది ఎలా ఉంటుంది మనకు, సో ఇలా ఉంటుంది. సో దీనికి నేను ఒక వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి. సో అప్పుడు నాకేమవుద్దంటే ఇది ఒక రెసిస్టర్ అనుకుంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ అనుకుంటే, సో ఇది నేను ఇచ్చిన వోల్టేజ్. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా బేస్ చేసుకొని మనం ఏం చెప్తాము, వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అంటాం. సో దాని నుంచి మనం ఏం చెప్తాం, V = IR అని తీసుకుంటాం. ఓకేనా. ఇక నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చాను అనుకోండి. అంటే V = V sin ωt. సో ఇచ్చే వోల్టేజ్ అనేది సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనం వోల్టేజ్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ V = Vm sin ωt. ఇక్కడ Vm అంటే ఏంటంటే మ్యాక్సిమం వోల్టేజ్. అంటే సో ఇక్కడ చూడండి, ఇది ఒక సైనసాయిడల్ వోల్టేజ్ అనుకుంటే, సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ωt అంటాం. సో ఈ యొక్క పీక్ ఉంది కదా, దాన్ని ఏమంటామంటే ఇక్కడ Vm అంటాం. సో ఈ యొక్క సిగ్నల్ని మనం ఏమంటామంటే సైన్ సిగ్నల్ అంటాం. ఓకేనా. సో ఇది ఇలాంటి సైనసాయిడల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు నాకేమవుతుంది అక్రాస్ రెసిస్టర్ దగ్గర, సో వోల్టేజ్ V = IR అని తీసుకుంటాం. సో దీని నుంచి నాకేమవుతుంది వోల్టేజ్ అంటే Vm sin ωt = కరెంట్ I × R. ఇక్కడ I ఎందుకు తీసుకున్నామంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టైంతో వేరీ అవుతా ఉంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి నా కరెంట్ I = ఏమవుతుందంటే Vm ఓవర్ రెసిస్టర్ sin ωt. సో ఇది వోల్టేజ్కి కరెంట్కి ఉన్న రిలేషన్ అక్రాస్ రెసిస్టర్ ఇది. ఇప్పుడు అదేవిధంగా మనం ఒక ఇండక్టర్ తీసుకుందాం అనుకోండి. ఒక ఇండక్టర్, ఈ యొక్క ఇండక్టర్ దగ్గర ఏమవుతుంది అంటే, సో ఇండక్టర్ అంటే ఎలా ఉంటుంది నాకు, సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక సైనసాయిడల్ వోల్టేజ్ అప్లై చేసుకున్నాం. సో ఇదేంటిది V = Vm sin ωt. సో ఇది ఇందులో పాస్ అయ్యే కరెంట్ I, ఇది ఇండక్టర్ L. సో ఇక్కడ నాకేంటంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర నాకు వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ దగ్గర కావాలి అంటే నాకున్న ఫార్ములా ఏంటి, VL = L × di/dt. ఇది వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా. అదేవిధంగా నాకు కరెంట్ కావాలనుకోండి, నా కరెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు 1/L ∫ V dt. సో ఇలా మనం ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో కరెంట్ కావాలంటే I = 1/L ∫ V dt తీసుకుంటాం. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అంటే L × di/dt తీసుకుంటాం. ఇది ఇండక్టర్ దగ్గర. సో ఇక్కడ మనం తీసుకున్న వోల్టేజ్ని బట్టి నాకేమవుతుందంటే ఇక్కడ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఇప్పుడు నాకు ఓన్లీ కరెంట్ కావాలనుకుంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ వోల్టేజ్ తెలుసు V = Vm sin ωt. ఇప్పుడు నాకు కరెంట్ కావాలి అన్నప్పుడు, అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర కరెంట్ కావాలన్నప్పుడు అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, సో 1/L ఇంటిగ్రల్, సో వోల్టేజ్ అంటే ఏంటి Vm sin ωt dt. సో ఇందులో Vm అనేది కాన్స్టెంట్, సో Vm ఓవర్ ఇండక్టర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అన్నప్పుడు ఏమవుతుంది -cos ωt. సో ఇక్కడ ωt ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఏమొస్తుంది నాకు ఒమేగా వస్తుంది. ఇది మనం ఇంటిగ్రేషన్ చేసాం. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఫైనల్గా కరెంట్ I ఏమవుతుందంటే ఇక్కడ నాకు -Vm ఓవర్ L ఒమేగా cos ωt. సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే.
సో ఇది నాకు కరెంట్ ఈక్వేషన్, అక్రాస్ ఇండక్టర్ దగ్గర కరెంట్ ఈక్వేషన్ ఇది. సో అదే విధంగా ఇప్పుడు నాకు కెపాసిటర్ దగ్గర కావాలి. ఇప్పుడు మనం తీసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది అంటే, సో కెపాసిటర్ మనం C ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఒక కెపాసిటర్ అనుకుంటే, సో దీనికి మనం ఏం చేసాం, ఒక సైనసాయిడల్ వోల్టేజ్ అప్లై చేసుకున్నాం. ఈ సైనసాయిడల్ వోల్టేజ్ ఏంటి, ఇక్కడ V(t) = Vm sin ωt. సో ఇందులో రాసే కరెంట్ I అనుకున్నాం. సో ఇప్పుడు నాకు అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు ఇక్కడ నాకు వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, సో అక్రాస్ కెపాసిటర్ కరెంట్ ఏమవుద్దంటే నాకు I = C dV/dt. సో కరెంట్ అక్రాస్ కెపాసిటర్ అంటే I = C dV/dt. సో అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కావాలన్నప్పుడు నాకేమవుతుంది, 1/C ఇంటిగ్రల్ I(t) dt. సో ఇక్కడ నాకు తెలిసిన క్వాంటిటీ ఏంది, వోల్టేజ్. సో కాబట్టి నాకు దీని నుంచి ఈ యొక్క కరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు IC = C d/dt ఇంటూ వోల్టేజ్ అంటే ఏంటి నాకు Vm sin ωt. సో దీని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు కరెంట్ అక్రాస్ కెపాసిటర్ అంటే, ఈ Vm అనేది కాన్స్టెంట్ కాబట్టి Vm ఇంటూ C d/dt ఆఫ్ సైన్. d/dt ఆఫ్ సైన్ అంటే ఏమొస్తుంది నాకు cos ωt అండ్ ఒమేగా. సో ఇప్పుడు నాకు ఇది ఒమేగా ఇంటూ Vm C cos ωt. సో ఇదే నాకేంటి అక్రాస్ కెపాసిటర్ కరెంట్. సో ఇది, సో రెసిస్టర్ దగ్గర చూసాం, కెపాసిటర్ దగ్గర చూసాం, ఇండక్టర్ దగ్గర చూసాం. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఈ యొక్క ఇండక్టర్ అనేది ఏం చేస్తారంటే ఇట్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్. సో ఇది ఏం చేస్తుంది, ఇండక్టర్ అనేది అపోజెస్ ది చేంజెస్ ఇన్ కరెంట్. సో ఇది ఏం చేస్తారంటే ఇట్ అపోజెస్ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్. సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. ఓకే. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కదా, ఈ యొక్క నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాకు అనేది ఇక్కడ కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees అన్నమాట. ఓకే. సో ఇది ఎలా ఏంటి అంటే ఫేసర్ డయాగ్రామ్ బేసిస్కు మనం చెప్తాం దీన్ని. సో ఇప్పుడు నేను ఏంటంటే మీకు మెయిన్ RL సర్క్యూట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను ఈ యొక్క ఇది అనేది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి కెపాసిటర్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి C dV/dt, దీని నుంచి నేను చెప్తున్నది. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క ఈక్వేషన్ బట్టి చెప్పాను ఇట్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఆఫ్ కరెంట్స్ అని. సో అదేవిధంగా ఇక్కడ I = C dV/dt, దీని మీనింగ్ ఏంటంటే కెపాసిటర్ అనేది ఇట్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఆఫ్ వోల్టేజెస్. సో ఇది ఏం చేస్తుందంటే కెపాసిటర్ అపోజెస్ చేంజ్ ఇన్ వోల్టేజ్. కెపాసిటర్ అపోజెస్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఇందులో ఏంటంటే ఈ యొక్క వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు వోల్టేజ్ లాగ్స్ కరెంట్ బై 90 degrees ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది అన్నమాట ఇప్పుడు దాకా మనం చూసింది బేసిక్స్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ వీటి గురించి. ఇప్పుడు మనం మెయిన్ RL సర్క్యూట్, RC సర్క్యూట్, RLC సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎడదా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పటి వరకు మనం బేసిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే RL ప్యారలల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. RL ప్యారలల్ సర్క్యూట్. సో ఈ యొక్క RL ప్యారలల్ సర్క్యూట్ అంటే నాకు ఎలా ఉంటుంది అంటే ఇది ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక రెసిస్టర్ తీసుకుంటాం, ఒక ఇండక్టర్ తీసుకుంటాం. ఓకేనా. ఒక రెసిస్టర్ తీసుకుంటాం, ఇండక్టర్ తీసుకుంటాం. సో దీనికి ఈ రెండింటిని ప్యారలల్ కనెక్ట్ చేసి దీన్ని మనం ఏం చేస్తారంటే
ఒక సైనసాయిడల్ వోల్టేజ్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే సైనసాయిడల్ వోల్టేజ్. సో విఎం సైన్ ఒమేగా టీ. సో ఇదేమో ఇండక్టర్, ఇదేమో రెసిస్టర్. ఇప్పుడు వీటి గుండా పాస్ అయ్యే కరెంట్ ఏమవుద్దంటే నాకు, సో ఇదేమో టోటల్ కరెంట్ ఐ. సో అక్రాస్ ఇండక్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ ఏమో ఐ సఫిక్స్ ఎల్, అక్రాస్ రెసిస్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ ఏమో ఐ సఫిక్స్ ఆర్. ఓకే, రెసిస్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ మనం ఐ సఫిక్స్ ఆర్ అనుకున్నాం, ఇండక్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ ఐ సఫిక్స్ ఎల్ అనుకున్నాం. సో టోటల్ కరెంట్ ఐ అనుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనం ఇచ్చిన వోల్టేజ్ ఏంటంటే V = Vm సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్కి అక్రాస్ ఈ యొక్క నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేసాం అనుకోండి. సో అప్లై కేసీఎల్. సో కేసీఎల్ అప్లై చేసుకుంటే ఈ యొక్క నోడ్ దగ్గర అప్పుడు నాకు ఏమవుతుంది, ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు లీవింగ్ కరెంట్. ఇక నాకు ఎంటరింగ్ కరెంట్ వచ్చేసి ఏంటంటే ఐ ఎంటర్ అవుతుంది, లీవింగ్ కరెంట్స్ ఏమున్నాయంటే నాకు ఐ సఫిక్స్ ఆర్ ప్లస్ ఐ సఫిక్స్ ఎల్. ఓకేనా. సో ఇది నాకు టోటల్ కరెంట్ అవుతుంది, ఇది నాకు టోటల్ కరెంట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క టోటల్ కరెంట్ అనేది అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్రాస్ రెసిస్టర్ దగ్గర, అక్రాస్ ఇండక్టర్ దగ్గర కరెంట్స్ అనేవి కనుక్కుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐ సఫిక్స్ ఆర్, ఐ సఫిక్స్ ఆర్ కనుక్కుందాం. ఇక్కడ నాకు ఐ సఫిక్స్ ఆర్ అంటే మనకు జనరల్గా ఓమ్స్ లా నుంచి మనం ఎలా రాసుకుంటాం, వోల్టేజ్ V = I × R అని రాస్తాం. దీని నుంచి కరెంట్ అంటే I = వోల్టేజ్ ఓవర్ రెసిస్టర్ అని రాస్తాం. ఇది ఓమ్స్ లా నుంచి మనకు తెలిసిన ఫార్ములా. అంటే కరెంట్ = వోల్టేజ్ ఓవర్ రెసిస్టర్ అని రాస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, అక్రాస్ రెసిస్టర్ దగ్గర కావాలి. అంటే ఏంటి, వోల్టేజ్ ఓవర్ రెసిస్టర్. ఇక్కడ మనం తీసుకున్న వోల్టేజ్ ఏంటి, ఇక్కడ సైనసాయిడల్ వోల్టేజ్. అంటే Vm సైన్ ఒమేగా టీ ఓవర్ రెసిస్టర్ ఆర్. సో ఇదే నాకు ఏమవుతుంది, అక్రాస్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కరెంట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నాకు వోల్టేజ్ అంటే ఏంటంటే టోటల్ వోల్టేజ్ అని దాని మీనింగ్, అంటే V ఆఫ్ టీ అని. సో ఇప్పుడు నాకు కరెంట్ అనేది ఏమైందంటే Vm/R సైన్ ఒమేగా టీ. ఇప్పుడు నాకు కరెంట్ తెలిసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు ఇండక్టర్ కావాలి. అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ కావాలి. సో కరెంట్ కావాలి. ఇప్పుడు నాకు IL అంటే కరెంట్ అక్రాస్ ఇండక్టర్ అంటే ఫార్ములా ఏంటి, నాకు IL = 1/L ఇంటిగ్రల్ V dt. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. అయితే ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, నాకు V = Vm సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు దీని నుంచి నాకు అక్రాస్ ఇండక్టర్ దగ్గర కరెంట్ కావాలన్నప్పుడు 1/L ఇంటిగ్రల్ Vm సైన్ ఒమేగా టీ dt. సో ఇందులో ఈ యొక్క క్వాంటిటీలో Vm అనేది కాన్స్టెంట్ టర్మ్, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. సో Vm/L ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ dt. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏమొస్తుంది, నాకు మైనస్ కాస్ వస్తుంది. ఇక్కడ ఒమేగా టీ ప్లస్ ఏమొస్తుంది, నాకు ఓన్లీ ఒమేగా వస్తుంది. అంటే దీన్ని మనం ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో కరెంట్ అక్రాస్ ఇండక్టర్ = Vm/L మైనస్ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. ఎందుకు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ dt అంటే మనకేమొస్తుంది, మైనస్ ఒమేగా కాస్ ఒమేగా టీ వస్తుంది. ఓకేనా, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే. కాబట్టి దానికి రాసుకున్నాము. సో ఇప్పుడు నా కరెంట్ అక్రాస్ ఇండక్టర్ ఇదేమైందంటే ఇక్కడ నాకు ఈ ఒమేగా అనేది బయట తీసేసాం అనుకోండి, ఒమేగా ఇంటూ Vm/L. ఈ మైనస్ కాస్ ఒమేగా టీ అలానే పెట్టుకోండి. ఇక్కడ మైనస్ కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి, సైన్ ఒమేగా టీ మైనస్ తీటా అంటే ఎలా రాసుకోవచ్చు మనం, సైన్ ఒమేగా టీ మైనస్ 90 అనుకోండి, మైనస్ కాస్ ఒమేగా టీ వస్తుంది. అంతేనా. సైన్ ఒమేగా టీ మైనస్ 90 అంటే మైనస్ కాస్ ఒమేగా టీ. అదే సైన్ ఒమేగా టీ ప్లస్ 90 అనుకోండి, ఇదేమొస్తుంది, కాస్ ఒమేగా టీ వస్తుంది. సో కాబట్టి మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి దీన్ని ఎలా రాస్తామంటే IL = Vm × W/L. సో సైన్
ఒమేగా టీ మైనస్ 90. సో ఇది కరెంట్. ఇప్పుడు నాకేమైందంటే మనకు ఆ క్రాస్ రెసిస్టర్ దగ్గర కరెంట్ కనుక్కున్నాం, ఆ క్రాస్ ఇండక్టర్ దగ్గర కరెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ కావాలి. టోటల్ కరెంట్ కావాలంటే అప్పుడు నా కరెంట్ I ఈక్వల్ టు ఏంటి, ఐఆర్ ప్లస్ ఐఎల్. ఇది నాకు టోటల్ కరెంట్. ఇక్కడ ఈ యొక్క ఏసీ సర్క్యూట్స్లో మనకేంటంటే ఒక వాల్యూని ఏదైనా కనుక్కోవాలి అంటే మనకు 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్లో మనకు ఒక మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఇలాంటి మెథడ్స్ని అంటే ఏంది, ఈ యొక్క ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ సాల్వ్ చేసుకోవడానికి మనం 3 మెథడ్స్ యూస్ చేసుకుంటాం. అవి ఏవేవి అంటే ఇక్కడ సో వెక్టార్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. వెక్టార్ మెథడ్, దీన్నే మనం ఏమంటామంటే ఫేసార్ ఫామ్ అంటారు, ఫేసార్ మెథడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అడ్మిటెన్స్ మెథడ్ అంటారు, అడ్మిటెన్స్ మెథడ్. సో అడ్మిటెన్స్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు ఫేసార్ ఆల్జీబ్రా అంటారు, దాన్నే మనం కాంప్లెక్స్ ఆల్జీబ్రా అని కూడా అంటారు. సో కాంప్లెక్స్ ఆల్జీబ్రా అంటారు, జే నోటేషన్ అంటారు, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దీనికి. సో దీన్నే మనం ఫేసార్ ఆల్జీబ్రా అంటారు అన్నమాట. సో ఈ యొక్క ఏసీ సర్క్యూట్స్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఈ మూడిట్లో ఏదో ఒక టెక్నిక్ యూస్ చేస్తాం అన్నమాట. ఫేసార్ ఆల్జీబ్రా అనొచ్చు, దీన్నే కాంప్లెక్స్ ఆల్జీబ్రా అని కూడా అంటారు, కాంప్లెక్స్ ఆల్జీబ్రా. సో వీటిలో ఏదో ఒక టెక్నిక్ యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఎట్లా అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంప్లెక్స్ ఆల్జీబ్రా తీసుకున్నాం అనుకోండి. కాంప్లెక్స్ ఆల్జీబ్రా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ జెడ్ అనుకోండి. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జే ఇంటూ వై అనుకోండి. ఇక్కడ జే అంటే ఏంటంటే ఇమాజినరీ టర్మ్ అన్నమాట. ఇక్కడ జే అంటే ఏంటంటే ఇమాజినరీ టర్మ్. సో ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకోండి. అంటే ఈ యొక్క అంటే నాకున్న ఈక్వేషన్ అనేది ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నాకు దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలి అన్నప్పుడు ఏమవుద్దంటే ఇది ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సో ఇందులో ఎక్స్ అంటే ఏంటి అంటే నాకు ఇక్కడ రియల్ పార్ట్ అంటాం, వై అంటే ఏమంటాం అంటే ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే, సో అది అంటే దీని ఎలా మాడ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు అన్నమాట. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది. ఇప్పుడు అదే దానికి యాంగిల్ కావాలనుకోండి, ఫేస్ యాంగిల్ కావాలన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో మ్యాగ్నిట్యూడ్ జెడ్, అది యాంగిల్ ఆఫ్ జెడ్ అంటే ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఓవర్ రియల్ పార్ట్, దీన్ని చేస్తాం అన్నమాట. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటే యాంగిల్ ఆఫ్ జెడ్ అంటే ఈ విధంగా ఏంది ఈక్వేషన్ అనేది ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ సో యాంగిల్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇందులో ఇమాజినరీ పార్ట్ అంటే ఏమొస్తుంది నాకు వస్తుంది, రియల్ పార్ట్ అంటే ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది. సో ఈ బేసిక్స్ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తారంటే ఎంటైర్ ఏసీ నెట్వర్క్స్ యూస్ చేసుకుంటాం. సో మనం తీసుకునే ఎంటైర్ ఏసీ నెట్వర్క్స్కి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ మనం ఏం చేస్తారంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా టోటల్ కరెంట్ ఐఆర్ ప్లస్ ఐఎల్ అని, ఇందులో ఈ ఆర్ అనే రెసిస్టెంట్ కాంపోనెంట్లో ఎలాంటి ఇమాజినరీ టర్మ్ అనేది ఉండదు. బట్ ఇక్కడ తీసుకునే ఇండక్టర్లో నాకేముంటుందంటే ఇమాజినరీ టర్మ్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే దీనికి వెక్టార్ ఆల్జీబ్రా అనేది తీసుకుంటాం. సో ఈ మూడిట్లో ఏదో ఒక మెథడ్ అనేది తీసుకోవచ్చు. సో వాటిలో మన కన్వీనియంట్ బట్టి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఓకేనా, అది ఫేసార్ ఆల్జీబ్రా కావచ్చు, వెక్టార్ ఆల్జీబ్రా కావచ్చు, అడ్మిటెన్స్ మెథడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏది యూస్ చేసినా నాకు ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క బేసిక్స్ చెప్పుకున్నామో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే టోటల్ కరెంట్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ కరెంట్ సో టోటల్ కరెంట్ దేంతో ఇండికేట్ చేసుకున్నాం మనం. సో ఇదేంటిది ఐ సఫిక్స్ ఆర్ ప్లస్ ఐ సఫిక్స్ ఎల్. సో ఇక్కడ సో ఐ సఫిక్స్ ఆర్ అంటే ఏంటి నాకు విఎం ఓవర్ ఆర్ సైన్ ఒమేగా టీ.
అదేవిధంగా అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు m/WL sin ωt -90. సో ఆల్రెడీ మనం ఐఆర్ వాల్యూ ఐఎల్ వాల్యూ, సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఐఎల్ వాల్యూ ఇది, ఐఆర్ వాల్యూ ఇది. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ప్లేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సో ఇందులో చూడండి, ఇక్కడ అక్రాస్ ఆర్ దగ్గర, అక్రాస్ రెసిస్టర్ దగ్గర నాకు యాంగిల్ ఫేస్ ఎంత ఉందంటే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి sin ωt ప్లస్ ఇక్కడ ఏమైనా ఉందా, sin ωt ప్లస్ 0, కాబట్టి 0 ఫేస్. అదే నాకు అక్రాస్ ఇండక్టర్ దగ్గర చూడండి, ఇక్కడ చూడండి, నేను చెప్పేది ఎట్లా అంటే ఇక్కడ 0 డిగ్రీస్ ఎలా ప్లేస్ చేస్తానంటే ఈ పార్ట్ని బేస్ చేసుకొని. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇండక్టర్ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. ఇదేంది ఇది, ఓకే, దాన్ని బేస్ చేసుకొని రాస్తున్నాను ఇక్కడ. సో అక్రాస్ ఆర్ దగ్గర 0 డిగ్రీ స్పేస్ ఉంది. అదే నాకు అక్రాస్ ఇండక్టర్ దగ్గర వచ్చేసరికి -90 డిగ్రీ స్పేస్ ఉంది, -90 డిగ్రీ స్పేస్ ఉంది. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫేసార్ మనం కంబైన్ చేస్తామో, సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది ఇక్కడ అక్రాస్ ఆర్ దగ్గర ఏమో రియల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది, అదే అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఏమో ఇమాజినరీ యాక్సిస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ 90 డిగ్రీస్ మనం ఐ అనే టర్మ్తో ఇండికేట్ చేసుకుంటాం. ఐ అంటే ఏంటంటే 90 డిగ్రీస్ అని, సారీ జే అనే టర్మ్ తీసుకోలేదంటే, ఎందుకంటే ఆల్రెడీ ఐ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ జే అంటే ఏంటంటే ఇదేంటిది, ఇమాజినరీ నోటేషన్, ఇమాజినరీ టర్మ్ యొక్క నోటేషన్. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్కి మనం ఏం చేస్తాము, దీనికి మ్యాగ్నిట్యూడ్ కండిషన్ అప్లై చేస్తాం. ఇక్కడ దాకా. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే దీనికి కరెంట్ ఐ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం అంటే మనము √IR² ప్లస్ IL². ఎందుకు దీన్ని IR² ప్లస్ IL² తీసుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఎందుకు అంటే అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క కరెంట్లో ఇదేమో రియల్ పార్ట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు I ఈక్వల్ టు I(R) ప్లస్ I(L). ఇదేమో రియల్ టర్మ్, ఇదేమో ఇమాజినరీ టర్మ్. ఇక్కడ ఇమాజినరీ టర్మ్ ఎందుకన్నానంటే ఇక్కడ చూడండి, అక్రాస్ రెసిస్టర్ దగ్గర 0 డిగ్రీ స్పేస్, అక్రాస్ రెసిస్టర్ దగ్గర 0 డిగ్రీ స్పేస్ అని ఎలా చెప్పామంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే అక్రాస్ రెసిస్టర్ దగ్గర ఇందులో sin ωt ప్లస్ 0 డిగ్రీస్ అన్నమాట, ఎలాంటి యాంగిల్ లేదు. సో అంటే వోల్టేజ్ కరెంట్ ఎలా ఉన్నాయి, ఇన్ ఫేస్లో ఉన్నాయి, ఎలాంటి ఫేస్ షిఫ్ట్ లేదు. సో వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేస్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో 0 డిగ్రీస్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే నాకు వోల్టేజ్ కరెంటు ఇన్ ఫేస్లో ఉంటాయి. సో ఇన్ ఫేస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వోల్టేజ్ అనుకోండి, కరెంట్ కూడా ఇలానే ఉంటుంది అన్నమాట. అలా కాకుండా 90 డిగ్రీస్ అనుకోండి, -90 డిగ్రీస్ అనుకోండి. సో అప్పుడు ఇక్కడ నాకేమవుతుంది అంటే ఇక్కడ నాకు ఇండక్టర్ దగ్గర ఈ వోల్టేజ్ అనేది ఏదైతే ఉందో ఈ కరెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అన్నమాట. కరెంట్ అంటే ఇది రిజల్టెంట్ వాల్యూ, కరెంట్ ఇది ఇండక్టర్కి ఎంత యాంగిల్తో లాగిందంటే -90 డిగ్రీస్ అన్నమాట. సో -90 డిగ్రీస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది వోల్టేజ్ అనుకుంటే కరెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో తీసుకుంటే నాకు నెగిటివ్, అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నాం అనుకోండి పాజిటివ్ అన్నమాట. ఓకేనా. ఇది కరెంట్, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్. సో యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటేనేమో క్లాక్ వైజ్ తీసుకుంటేనేమో నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే పాజిటివ్. సో -90 డిగ్రీస్ని మనం ఇలా ఇండికేట్ చేసుకుంటాం. వోల్టేజ్ ఎలా ఉంటే కరెంట్ ఎలా ఉంటుంది. ఓకేనా. సో అదే నాకు కెపాసిటర్ దగ్గర అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది +90 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఇదే కరెంట్ అనేది లీడింగ్ అవుతుంది, అంటే అప్వర్డ్లో ఉంటుంది. సో లీడింగ్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అన్నమాట. సో ఈ కండిషన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు ఇది వోల్టేజ్ అనుకుంటే
నా కరెంట్ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 90 degrees అన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ సైన్ ఉంటుంది. ఓకేనా. సో నెగిటివ్ సైన్ అంటే ఈ డైరెక్షన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక రెఫరెన్స్ తీసుకునేసి ఈ రెఫరెన్స్ రియల్ యాక్సిస్ అనుకుంటే ఇది ఇమాజినరీ యాక్సిస్ అన్నమాట. ఇక్కడ ఈ డైరెక్షన్లో తీసుకుంటేనేమో నెగిటివ్, అంటే ఈ పొజిషన్ నుంచి ఇలా మారిస్తే నెగిటివ్ డైరెక్షన్ అన్నమాట. ఇది నెగిటివ్ యాంగిల్ తీసుకుంటాం. అదే నాకు ఈ డైరెక్షన్లో తీసుకుంటేనేమో యాంగిల్ ఎలా తీసుకుంటాం అంటే పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. ఇది ఈ రెండు ఏంటంటే మనం తీసుకునే యాంగిల్. ఓకేనా. మీరు ఫర్దర్ లెవెల్ బీటెక్ ఎంటెక్ అలా వెళ్ళినప్పుడు సో ఈ యొక్క బేసిక్సే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాం, పాజిటివ్ ఎప్పుడు తీసుకుంటాం. నెగిటివ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, పాజిటివ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా. సో ఇది సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క కరెంట్ ఈక్వేషన్లో నాకు I = IR + IL అన్నప్పుడు ఇక్కడ అక్రాస్ రెసిస్టర్ దగ్గర ఉండే పార్ట్ని మనం రియల్ పార్ట్ అంటున్నాం, అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండేదాన్ని మనం ఇమాజినరీ పార్ట్ అంటున్నాం. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు చూడండి, ఇందులో నేను ఏం చెప్పాను, దాని మ్యాగ్నిట్యూడ్ అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అన్నాను. మనం ఏదైనా ఒక ఈక్వేషన్ ఈ ఫార్మాట్ ఉంటే మనం ఈ యొక్క ఫార్ములాని యూస్ చేసుకుంటాం అని చెప్పాను నేను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ నాకు I = √IR² + IR² ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ యొక్క కాన్సెప్టే. ఇక్కడ మనం ఏం చెప్పాం, మ్యాగ్నిట్యూడ్ అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అన్నాం కదా. సేమ్ ఇక్కడ నాకు అక్రాస్ ఇండక్టర్ రెసిస్టర్ దగ్గర ఉండేదాన్ని మనం రియల్ అంటున్నాం, అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండేదాన్ని మనం ఇమాజినరీ పార్ట్ అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ I = IR² + IR² రాసాం. కాకపోతే ఇక్కడ నాకు అక్రాస్ రెసిస్టర్ దగ్గర ఉండేది క్వాంటిటీ ఏంటి, Vm/R sin ωt. అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే క్వాంటిటీ ఏంటి, Vm/ωL sin ωt - 90. సో వాటి వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నా కరెంట్ I ఏమవుతుంది అంటే సో కరెంట్ I అంటే ఫైనల్గా ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ IR అంటే ఏంటి, Vm/R sin ωt. అదేవిధంగా అక్రాస్ ఇండక్టర్ దగ్గర అంటే ఇదేంది ఇది, సో Vm/ωL sin ωt - 90 degrees. సో వీటి వాల్యూస్ మనం ఏం చేస్తాం, ఇందులో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఎట్లా, సో Vm అనేది కామన్ తీసుకుంటాం, అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ యూస్ చేస్తాం అన్నమాట. సో దానికి నేను దాన్ని ఎక్స్పెండ్ చేయదలుచుకోలేదు, ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను. సో ఇక్కడ నా కరెంట్ I సో 1/R² అంటే ఇక్కడ నాకు రియల్ పార్ట్ అనేది ఇది ఉంది కాబట్టి ఈ Vm అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన తీసాను, sin ωt పక్కన తీసాను. అప్పుడు నాకు 1/R² ప్లస్ ఇందులో వచ్చేసి ωL అనేది సపరేట్ చేశాను, Vm sin ωt - 90 సపరేట్ చేశాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది 1/ωL. ఈ టోటల్ ఏమైంది హోల్². ఇదేమో రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్. సో ఇంటూ సో ఇక్కడ ఏమైంది, రెండిట్లో నుంచి నేను ఏం చేశాను, Vm అనేది కామన్ తీసాను. సో ఓవరాల్గా మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి sin ωt - θ. సో ఇలా రాసుకుంటాం అన్నమాట కరెంట్ ఈక్వేషన్. సో ఇక్కడ నా కరెంట్ ఈక్వేషన్ అనేది ఎలా రాసుకున్నామంటే ఇక్కడ నాకు సో ఇక్కడ కరెంట్ ఈక్వేషన్ ఇలా రాయడానికి కారణం ఏంటంటే సో జనరల్గా కరెంట్ I = A × Vm sin ωt - θ ఇలా రాస్తాం అన్నమాట. ఇది కరెంట్ ఈక్వేషన్. టైం డొమైన్ అనాలిసిస్ అంటారు దీన్ని. సో టైం డొమైన్లో I = A × Vm sin ωt - θ. ఇక్కడ A అంటే ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ అన్నమాట, మ్యాగ్నిట్యూడ్. సో అక్కడ ఆ ఏని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ మనము 1/R² ప్లస్ 1/ωL² ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్. సో దాన్ని మనం ఎలా రాసుకున్నామంటే ఇక్కడ A = 1/R² ప్లస్ 1/ωL². ఓకేనా. ఇది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇది ఫైనల్ కరెంట్ ఈక్వేషన్. ఓకే. సో దీంతో పాటుగా యాంగిల్ కావాలి నాకు. సో యాంగిల్ కావాలన్నప్పుడు మనం ఏం చెప్పాము, యాంగిల్ అంటే tan θతో ఇండికేట్ చేసుకుంటాం. సో tan θ అంటే ఏంది మనకు IL అక్రాస్ ఇండక్టర్
కరెంట్ ఓవర్ అక్రాస్ రెసిస్టర్ కరెంట్. సో దీన్ని మనం ఇంకో పాయింట్ ఎలా అనుకున్నాం, ఇమాజినరీ పార్ట్ ఓవర్ రియల్ పార్ట్ అనుకున్నాం. సో ఇప్పుడు నాకేమవుతుందంటే tan θ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో ఇక్కడ నాకు కరెంట్ ఐఎల్ అన్నప్పుడు నాకున్న ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో దీన్ని బట్టి తీసుకుంటాం, అంటే 1/ωL ఓవర్ అక్రాస్ రెసిస్టర్ అన్నప్పుడు 1/R. సో ఫైనల్గా నాకు ఏమవుతుందంటే ఇది R/ωL. సో tan θ ఈక్వల్ టు R/ωL. ఓకేనా. సో ఇది నాకేంటి మనం తీసుకునే ఆర్ఎల్ సర్క్యూట్లో నాకు వచ్చే యాంగిల్ అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఆర్ఎల్ సర్క్యూట్లోనే, సో మనం తీసుకున్నాం కదా ఈక్వేషన్ ఇంతకుముందు, కరెంట్ I ఈక్వల్ టు A ఇంటూ ఒమేగా టీ అన్నది విఎం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంకో పాయింట్ ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒమేగా టీ రాదు, సో ఇక్కడ చూడండి, సో విఎం సైన్ ఒమేగా టీ మైనస్ థీటా. సో ఇది మనం తీసుకునే ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్. ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏ అంటే ఏం చేసుకున్నాం మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/R హోల్ స్క్వేర్ ప్లస్ 1/ωL హోల్ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ మైనస్ కదా వచ్చింది, ఓకే ప్లస్. సో కదా, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఈక్వేషన్లో ఇఫ్ రెసిస్టర్ అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ మనం తీసుకునే ఇండక్టర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ωL కాంపోనెంట్ని రిమూవ్ చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఎప్పుడైతే నాకు థీటా అనేది 90 degrees అవుతుందో, సో అప్పుడు నాకు ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఏమైపోతుందంటే ఇక్కడ సైన్ ఒమేగా టీ మైనస్ థీటా అన్నప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ నాకు ఇది. సో ఇక్కడ ఫైనల్గా నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కరెంట్ అనేది విఎం ఓవర్ ωL సైన్ ఒమేగా టీ మైనస్ 90 degrees. ఇక నేను ఏం చేశాను అంటే చూడండి ఒక నిమిషం, సో ఇది ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి. ఇది నాకు ఉన్న ఈక్వేషన్, కరెంట్ I ఈక్వల్ టు A ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ మైనస్ థీటా. ఇక్కడ థీటా ప్లేస్ ఏం చేసుకున్నాను నేను 90 degrees తీసుకున్నా. ఇక్కడ రెసిస్టర్ వాల్యూ వెరీ మచ్ గ్రేటర్ దాన్ WL అన్నప్పుడు ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ అనేది ఇప్పుడు ఇక్కడ నాకేముంది 1/R ఉంది, ఈ క్వాంటిటీలో 1/R ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫినైట్ అయింది అనుకోండి, దీని క్వాంటిటీ బికమ్స్ ఏమవుతుంది, నాకు టోటల్ వాల్యూ 0 అవుతుంది. ఎనీథింగ్ బై ఇన్ఫినైట్ అనేది 0 అవుతుంది. సో అప్పుడు నాకు ఈ యొక్క దీంట్లో ఏమవుతుంది, R వాల్యూ అనేది 0 అయినప్పుడు A అనేది ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/WL హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకు, రెసిస్టర్ వాల్యూ ఇక్కడ 0 అయింది కాబట్టి. సో అప్పుడు నాకు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు ఏ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది 1/WL అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేశారంటే ఇక్కడ ఏ అంటే 1/WL, కాబట్టి ఏ అంటే 1/WL. ఇది రిమైనింగ్ ఏముంది, విఎం ఉంది, విఎం సైన్ ఒమేగా టీ థీటా ప్లేస్ 90 degrees ప్లేస్ చేసాం. ఇది నాకు వచ్చే ఆర్ఎల్ సర్క్యూట్లో ఈక్వేషన్ అన్నమాట. సో ఫైనల్గా నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఆర్ఎల్ సర్క్యూట్లో కరెంట్ I ఈక్వల్ టు విఎం ఓవర్ WL సైన్ ఒమేగా టీ మైనస్ 90 degrees. సో ఇది నాకు ఆర్ఎల్ సర్క్యూట్లో వచ్చే ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ మనం ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే హై రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు. ఓకేనా, హై రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ కరెంట్ అనేది దాంట్లో ఏమవుతుంది, నాకు లెస్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ కండిషన్ ఎప్పుడంటే హైలీ రెసిస్టివ్ అయినప్పుడు కరెంట్ అనేది ఏమవుతుంది, అందులో పాస్ అయ్యే కరెంట్ అనేది లో కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ నెట్వర్క్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి సర్క్యూట్.
సో ఇప్పుడు నాకు ఇందులో కరెంట్ అనేది హై రెసిస్టర్ ఉన్నప్పుడు నాకేమవుతుంది, ఆల్వేస్ కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే మనకు లో రెసిస్టెన్స్ పాత్ గుండా కరెంట్ అనేది హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. నాకు ఆల్వేస్ కరెంట్ చూస్ లో రెసిస్టెన్స్ పాత్ ఓన్లీ. సో ఇక్కడ నా అలాంటి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు నాకు ఆల్టర్నేట్ ఇంకేముంది, ఇండక్టర్ ద్వారా పాస్ అవుతుంది అన్నమాట కరెంట్ అనేది. సో ఇది ఆర్ఎల్ ప్యారలల్ సర్క్యూట్. సో ఇది క్లియర్ అమ్మ అందరికి.